స్కూటీలో వెళ్ళాము. మా ఫ్యామిలీ అనుకోకుండా ప్రయాణం. అందుకని ఉన్న ఫుడ్ అంతా క్యారియర్‌లో ఫిల్ చేసి పట్టుకెళ్ళాము. ఇంకా హైదరాబాద్ దాటేసరికి 1:30 అవర్ అయింది. స్కై రూట్ హైదరాబాద్ కూడా ఎంత అందంగా ఉంటుందని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇవన్నీ చూసాను. హైదరాబాద్ కూడా చాలా అందంగా ఉంది. ఈ వీడియోకి దానికి సంబంధం లేదనుకోవద్దు. కొన్ని మెయిన్ థింగ్స్ అయితే పెట్టాను. మా అసలు జర్నీ కొనసాగుతుందనే విషయానికి నాకసలు నమ్మకమే లేదు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి 250 కిలోమీటర్స్. మోర్ దాన్ 100 కేఎం ఘాట్ ఉంటుంది. అలాగే ఫారెస్ట్ ఏరియా కదా. మేము 12:40కి ఇంట్లో రెడీ అయ్యాము. ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ ఫుడ్ అంతా అర్బన్ ఫారెస్ట్ అనే ఏరియా దగ్గర తినేసాము. తర్వాత నేనైతే శ్రీశైలం 4 టైమ్స్ వెళ్ళాము. చాలా బాగుంటుందన్నారు. బట్ అన్నారు కాబట్టి వెళ్ళాం కాదు, కారులో వెళ్ళాము. అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకు. అంటే వామిటింగ్ సెన్సేషన్, ఇలా ఘాట్ రోడ్లో కొంచెం ఇబ్బంది పడడం, ఎదురుగా నేరో రోడ్స్ అప్పుడు ఉండేవి. కాబట్టి ఎదురుగా వచ్చే కార్లు ఇబ్బంది పడడం, ఒక సింగిల్ సెకండ్ కూడా మనం గ్యాప్ లేకుండా డ్రైవింగ్ కానీ కో డ్రైవర్ కానీ చాలా మినిట్కి మనం చూస్తూనే ఉండాలి. బట్ మేము స్కూటీలో వెళ్ళటం వల్ల ఈసారి ప్రకృతిని బాగా ఎంజాయ్ చేసాము. శ్రీశైలం కొండల్ని, ఘాట్లని, అన్ని జీవుల్ని చూసాము. ఆఖరి డీర్స్ని, కొండముచ్చులు అంటే అది కొండముచ్చుల లేదు, ఎంత అందంగా ఉందో అవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేశాను అంతే. ఏంటంటే చెప్పలేము. ఇది ఇక్కడ వచ్చి దిండి వాటర్ ఫాల్స్. అసలు శ్రీశైలంలో ఏంటి ఫేమస్ అంటే శివయ్య కదా. శివయ్య కంటే ముందు వచ్చేవి ఏంటో తెలుసా, మనం లింగాల ఘాట్ అవన్నిటి దగ్గర ఎక్కువ చేపలు సెల్ చేస్తారు. నదీ తీరం కదా, నది ఉంటుంది కాబట్టి ఎక్కువ చేపలు సెల్ చేస్తారు. ఇక్కడ బాగా అనిపించింది ఏంటంటే చేపల ఫ్రై అక్కడికక్కడే పీసులు ఫ్రై చేసి ఇస్తున్నారు. ద థింగ్ ఈజ్ ఆ రోజు ఏకాదశి కాబట్టి మేము తినలేదు. నేనైతే అప్పటికి ఉపవాసంతో ఉన్నాను. మా వారు బయలుదేరమని చెప్పేసరికి ఉన్న ఫుడ్ అంతా ప్యాక్ చేసి మధ్యలో తినేసి వెళ్ళాను. ఇంకా ఓపిక ఉండదు అని చెప్పి. అసలు అకామిడేషన్ ఇవన్నీ మాకు తెలియవండి. జస్ట్ అప్పుడు 2 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేటప్పుడు కొన్ని సత్రాలు లభించాయి కాబట్టి రూమ్స్ మాకు హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే సత్రాలు కూడా ఖాళీ లేవు. డబ్బులు ఇస్తామన్నా కూడా డబ్బులు ఎక్కువ ఇస్తామన్నా కూడా రిజర్వేషన్ చేసుకోవాలండి, ఇట్లా కుదరదు అని చెప్పేశారు. మేమైతే గవర్నమెంట్ డార్మెటరీలో పడుకున్నాము, బాగానే ఉంది. బట్ ఏంటంటే ఇంకో థింగ్ నేను చెప్పాలనుకున్నాను ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంకి ఈక్వల్గా ఉందండి ఇది. అంత రష్ ఉంది, అంతమంది జనాలు, భక్తుల సముదాయం అయితే ఊక పోస్తే ఊక రాలదంటారు చూడండి, ఇసుక రాలనంత జన సముదాయంతో నిండిపోయింది. అసలు కొన్నింటిని ఎక్స్పీరియన్స్ చేయగలము, అన్నింటినీ నేనైతే వీడియో తీయలేదు. విలేజ్ వ్యూ అయితే ఎంత అందంగా ఉందండి బాబు. ఆ కొండలు కానీ, హైదరాబాద్ కూడా ఎంత అందంగా ఉంటుందా అనిపించింది. చాలా వీడియోస్ నేను మిస్ చేశాను. బికాజ్ నేను కొన్ని కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటాను, ఫోన్తో కాదు. ఫోన్తో చేస్తే ఇలా చూడలేకపోతున్నాను. అందుకని కొన్ని జంతువుల్ని చూసామండి మార్గ మధ్యంలో, ఎంత బాగున్నాయో అసలు. ఆ జూకి వెళ్తే బంధించేవి కదా, ఇది రోడ్ క్రాస్ చేసినా ఏది చేసినా చాలా బాగుంది. ఇంతకీ మనం స్కూటీలో వెళ్ళాం కాబట్టి బడ్జెట్ చెప్తాను. మాకైతే 2400 నియర్ బై అయింది అంతే. పిల్లలకు ఒక 1500 రూపీస్వి మేము బొమ్మలు కొన్నాము. శ్రీశైలం అంటే యాజ్ యూజువల్గా బొమ్మలు కొనాలి, పిల్లలు ఊరుకోరు కదా. ఫ్యూయల్ అయితే మాకు 1200తో మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళాం, శ్రీశైలం నుంచి హైదరాబాద్ కూడా వచ్చేసాము ఆ టైంకి. సో దట్ మాకు చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఈ జర్నీ అనిపించింది. కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఎంతలా వర్షం అంటే బీభత్సం. ఈ కొండలంతా దాటాక చూడండి, ఇదేమంటారు, శ్రీశైలం బ్యారేజా, దీనికైతే చేరుకున్నాము. దీన్ని వీడియో తీయాలన్నా కూడా కొంచెం భయమే. పిల్లలు అప్పటికి పడుకుని పోయారు. మేము 6:30 అవుతుండే మేము అక్కడ చేరేసరికి. ఘాట్ రోడ్ అంతా అయిపోయిన వెంటనే పిల్లలు పడుకున్నారు. తర్వాత ఇది అయిపోయినాక అకామిడేషన్ కష్టాలు అయితే ఒక రకంగా అయిపోయాయి. ఆ తర్వాత ఆ కష్టాలన్నీ పడినా కూడా శివయ్య దర్శనం కోసమే కాబట్టి తప్పకుండా చేసేసాము. పిల్లల్ని స్నానం చేసి 8 o'clock పిల్లల్ని పట్టుకొని ఇంకా శివయ్య దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ 11:30కి ఓపెన్ చేస్తామన్నారు గేట్స్. అయినా కూడా మనం టిఫిన్ చేసి వెళ్ళేసరికి 9:30 అయింది. వెళ్దామా లేదంటే బయట ఉండే టెంపుల్స్ అన్నీ చూసొద్దామా, ఇష్టకామేశ్వరి టెంపుల్, అలాగే పాలధార, పంచదార ఇవన్నీ చూసొద్దామా అన్నారు మా వారు. కానీ నాకు ఎందుకో అనిపించలేదు. అలా కాదు, చూసి రావడం కాదండి, మనం ఫస్ట్ వెళ్ళిపోదాం అంటే 9:30కి లోపలికి ఎంటర్ అయ్యాక మాకు 10:30 to 11కే మాకు దర్శనం అయిపోయింది.
తర్వాత ఇంకా ఇవన్నీ చేసుకునే రకరకాల పూలు పళ్ళు రకరకాలు ఒక్కటి అని చెప్పలేము. కొన్ని షార్ట్స్ కూడా నేను రిలీజ్ చేశాను. షార్ట్స్లో ఎక్కువ మంది చూస్తారని ఇలా నేనైతే లాంగ్ వీడియోలో ఓన్లీ నేచర్ని చూపించడానికి ప్రయత్నించాను. మేము మధ్యాహ్నం అక్కడనే భోజనం చేసాము. అక్కడ ఉంటుంది కదా అన్నదాన సత్రం, అక్కడికి వెళ్ళి భోజనం చేసాము. తర్వాత ఇలా బొమ్మలు అవి తీసుకోవడానికి ప్రయత్నించాము. తర్వాత మళ్ళీ ఎండతోనే బయలుదేరాము. ఎండగానే ఉంది కదా వర్షం పడదు అనుకున్నాము. వాటర్ అయితే ఏం లేదండి, కానీ చూడటానికి మాత్రం బాగుంది. పిల్లలకి చూపించవచ్చు, కానీ మాన్సూన్ కదా అక్కడ వర్షాలు పడి ఉంటాయిలే, ఎండగా ఉన్నప్పుడు వెళ్దామని. అసలు ఇదంతా ప్రీ ప్లాన్డ్ కాదు కాబట్టి మాకు తెలియలేదు. వాటర్ ఉంటాయి అనుకున్నాము, బట్ ట్రిప్ని మాత్రం ఇంత బాగా ఎంజాయ్ చేస్తామని నేను అస్సలు ఊహించనే లేదు. ఇక్కడ ఏంటంటే స్కూటీలో వెళ్ళే వాళ్ళు, మాది TS15 కాబట్టి పటాన్చేరు వైపు వస్తుంది. చూసేటోళ్ళందరూ కూడా అయ్యో బాబోయ్ మీరు హైదరాబాద్ నుంచి వచ్చేసారా 2 పిల్లల్ని వేసుకొని అని అవ్వా అనేటోళ్ళే ఉన్నారు. ఆ ఫీలింగ్ కూడా నాకు నచ్చింది. తర్వాత ఈ కొండలు ఇవన్నీ కూడా బాగా ఎంజాయ్ చేసాం. కానీ రిటర్న్ వచ్చేటప్పటికి మేము ఇంటికి చేరేసరికి లిటరల్లీ 12:30 అయింది ఇంటికి వచ్చేసరికి. ఎందుకంటే 120 కిలోమీటర్లు మేము తడుస్తూ రిటర్న్ అయ్యాము. అసలు ఎలా ఈ మేఘాలు కమ్ముకొచ్చాయనేది నాకే అర్థం కాలేదు. కల్వకుర్తి దగ్గర మొదలైంది వర్షం, వస్తూనే ఉంది. మేము అమీన్పూర్లో ఉంటాము. అమీన్పూర్ వరకు ఒకటే వర్షం అండి బాబోయ్, విపరీతమైన వర్షం. ఆ వర్షంలో తడుచుకుంటా అంటే పిల్లలకి దుప్పట్లు చుట్టేసి చేశాను. చూసారుగా ఎంతలా తయారైందో వాతావరణం. స్కై రూట్కి మళ్ళీ వచ్చేసరికి ఇంత టైం పట్టింది. సిటీలోనే మేము 4 అవర్స్ నియర్లీ తిరిగాము. అంటే గుంతలు దాటించుకొని వాటర్ అంతా రోడ్లు వెంబడి అయిపోయింది. పిల్లలతో కాబట్టి కొంచెం బాధపడినట్టు అనిపించింది, కానీ మామూలుగా జంటే వెళ్ళాలనుకుంటే మాత్రం సూపర్ ఎక్సలెంట్. అసలు ఈ కోరిక ఇప్పటిది కాదు. అసలు మా వారు పెళ్ళైనప్పుడు కొత్తలో వెళ్దామన్నారు. నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి వెళ్ళలేకపోయాను. ఇప్పుడు 2 పిల్లలతో అడ్వెంచర్ లాగే అనుకోవాలి. ఖచ్చితంగా న్యూ కపుల్స్ అంటే వెళ్ళండి, చాలా బాగుంది జర్నీ. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.